ఇవాళ ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ సిటీలోనే జరిగిందనమాట. వీణా అని ఒక 52 సంవత్సరాల ఆవిడ ఉండేవారనమాట. ఆవిడ ఒంటరిగా తన ఇంట్లో ఉంటారు. వీణా గారి హస్బెండ్ చనిపోయి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. వీణా గారికి ఒకే ఒక అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి యూఎస్లో ఉంటాడు. అయితే వీణా గారు హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల ఆమెకి నెల నెల పెన్షన్ వస్తుంది బాగానే. ఇంకా పెద్ద ఇల్లు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. డబ్బు కొరత ఏం లేదు. కానీ ఇంకా అలాగే ఇంట్లో ఉండడం వల్ల తన భర్త, దూరంగా ఉన్న పిల్లోడు గుర్తొచ్చి ఇంకా అప్సెట్ అవుతున్నారని మనసు మరలడం కోసం ఒక ఎంపోరియం, లేడీస్ ఎంపోరియం పెట్టుకున్నారు. అందులోని 2 అమ్మాయిల్ని కూడా నియమించారు. ఆమె అలా అంతసేపు ఆవిడ హ్యాండిల్ చేయలేరని ఆ 2 పిల్లల్ని నియమించారనమాట. అయితే వీణా గారికి వాళ్ళ అబ్బాయి అంటే చాలా ముద్దు. ఒక్కగానొక్క కొడుకు కదా. రెండో సంతానం కోసం ట్రై చేసినా ఆవిడికి హెల్త్ ప్రాబ్లం రీత్యా అవ్వలేదు. ఆ ఒక్క కొడుకునే చాలా అపురూపంగా పెంచుకున్నారు. కానీ తను యుఎస్ వెళ్తాను అని చెప్పాక ఇంకా తన కొడుకు ఇష్టాలని, తను కోరికల్ని ఆపే హక్కు తనకి లేదని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా తను అడిగినవన్నీ సమకూర్చి ఆ అబ్బాయిని యుఎస్ పంపించారనమాట. కానీ భర్త చనిపోయాక ఆమెకి తన కొడుకు పట్ల ఆపేక్ష ఇంకా పెరిగి, బెంగ కూడా పెరిగి, ఎప్పుడు కొడుకుతో ఉండాలి, కొడుకుతో మాట్లాడాలి అని కోరిక పెరిగేది. కానీ వాళ్ళ అబ్బాయికి 24 గంటలు ఆఫీసే. ఎప్పుడూ తీరికుండదు వాళ్ళ అమ్మతో ప్రశాంతంగా మాట్లాడడానికి. ఒకవేళ మాట్లాడినా చాలా అశ్రద్ధగా రిప్లైస్ ఇచ్చేవాడు అనమాట. ఉండమ్మా, నాకు పని ఉంది, తర్వాత చేస్తాను అలా ఫోన్లు కట్ చేయడం, లేకపోతే అమ్మ కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను అని మెసేజ్ పెడతాడు. కానీ పిల్లడు మళ్ళీ తిరిగి ఫోన్ చేయడు. మళ్ళీ వాళ్ళ అమ్మగారే తిరిగి ఫోన్ చేస్తూ ఉండాలి. ఎలా ఉన్నావు బాబు, తిన్నావా లేదా, ఎన్ని అడుగుతున్నా, ఏమి చేస్తున్నా. అబ్బాయి పిల్లడు ఉండమ్మా, నేను ఇంత బిజీగా ఉంటే ఎందుకు ఇలా సతాయిస్తావని విసుక్కునేవాడు. కానీ తల్లి ప్రేమ సంగతి మనకి తెలుసు కదా. ఎంత పిల్లలు చీ అన్నా, నో అన్నా, ఏమన్నా తల్లికి ఉండే ఆపేక్ష తనకు ఉంటుంది. అయినా అన్నిసార్లు విసుక్కున్నా ఫోన్ చేస్తూనే ఉంటుంది, ఎలా ఉన్నావు బాబు అని. ఇంకా అది చాలక తన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్నారనమాట వీణా గారి దగ్గర. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి బాబు గురించి ఏమైనా తెలిసిందా, మీతో ఏమైనా మాట్లాడా అని వాళ్ళతో మాట్లాడుతుంటారు. కానీ అనుజ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు. వెంటనే ఆంటీకి రిప్లై ఇస్తారు. లేదా ఆంటీ, బాగున్నాడా ఆంటీ, నేను ఫేస్బుక్లోని వాటిలోని చూస్తున్నాము, హ్యాపీగానే ఉన్నాడు, మీరేం కంగారు పడొద్దు అని చెప్తూ ఉండేవారనమాట. ఆమె ఇంకా ఫేస్బుక్లోని ట్విట్టర్లు అవన్నీ ఆవిడకేం తెలియవు, ఇన్స్టాగ్రామ్లు. ఏదైనా మామూలుగా వాట్సాప్ మాత్రం పాపం తెలుసు. వాట్సాప్లో ఫోటోలు పంపిస్తే చూడడం, అవి తిరిగి ఫార్వర్డ్ చేయడం, అంతవరకు ఆవిడకి తెలుసు అనమాట. కనుక వాళ్ళ అబ్బాయి ఫోటోలు అవిను వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఈవిడికి వాట్సాప్లో పంపిస్తే చూసి సంబరపడేదే. కానీ కొడుకు మాత్రం ఎప్పుడూ తల్లికి ఏది పంపిందే లేదు. ప్రతి సంవత్సరం పండగకి మాత్రం బోల్డ్ డబ్బులు పంపించేస్తాడు వాళ్ళ అమ్మకి. ఇదిగో అమ్మ, నీకు నచ్చిన చీరలు కొనుక్కో, నచ్చిన నగలు కొనుక్కో అని. వాడు ఎంతసేపు ఏం ఫీల్ అవుతాడంటే, మా అమ్మకి నేను డబ్బులు ఇస్తాను, నేను మా అమ్మని బాగా చూసుకుంటున్నాను అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మకి ఏం కావాలి, ఆమె ఎందుకు ఇన్నిసార్లు నాకు ఫోన్ చేస్తున్నారు, పోను ఒకసారి మా అమ్మని చూసి వద్దాము అన్న కొంచెం కూడా అలాంటి ఫీలింగ్ అబ్బాయికి ఉండదన్నమాట. ఆఖరికి వీణా గారు వాళ్ళ అబ్బాయిని లాస్ట్ చూసింది వాళ్ళ హస్బెండ్ చనిపోయాకనే. ఆ తర్వాత 3 సంవత్సరాలు అవుతుంది. అసలు ఒక్కసారి కూడా ఇండియాకి రాలేదు. ఎన్నిసార్లు ఆమె ఫోన్ చేసినా, ఎంత మొత్తుకున్నా ఫోన్ కాదు కదా, కనీసం వీడియో కాల్కి కూడా వచ్చేవాడు కాదనమాట. అలా ఉంది పరిస్థితి. ఇంకా వీణా గారి లైఫ్ నార్మల్గానే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే మంచిగా ఉంటారు. ఆమె నోరు మంచిది కాబట్టి ఆమెతో అందరూ స్నేహపూర్వకంగానే ఉంటారు. అలా ఎంపోరియంకి వెళ్ళడం, ఇంటికి రావడం, ఎవరైనా ఫంక్షన్స్కి పిలిస్తే వెళ్ళడం, ఇలా ఆమె లైఫ్ నార్మల్గా ఉంది. అయితే వీణా గారికి వాళ్ళ అబ్బాయి అంటే గొప్ప ఇష్టం. వాళ్ళ అబ్బాయి గురించి ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోదు. అదేంటి ఇంకా రాలేదు అంటే, ఏం వస్తాడు,
వస్తానంటే నేనే వద్దని చెప్పి ఆపాను అని వాళ్ళ కొడుకుని తానే కవర్ చేసేదనమాట. అంతేకాదు పాపం చిన్న చిన్న గిఫ్ట్స్ తను డబ్బు పెట్టి తానే కొనుక్కొని మా అబ్బాయి ఇచ్చాడు, మా అబ్బాయి ఇచ్చాడు అని అనేది. ప్రతి సంవత్సరం వాళ్ళ అబ్బాయి పంపిన డబ్బు గురించి 100 సార్లు అందరికీ చెప్పేది. చూసారా మా అబ్బాయికి నేనంటే ఎంత ప్రేమో, నాకు ఎంత పంపిస్తున్నాడో అని అనేది. చుట్టుపక్కల వాళ్ళందరికీ వాళ్ళ అబ్బాయి చేస్తున్న విషయం చూచాయిగా తెలుసు. కానీ ఆమె మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక, అవునవును మీ అబ్బాయికి మీరంటే చాలా అభిమానం తెలుస్తుంది అని అంటారనమాట. అయితే అనుజ్కి ఆకాష్ అని బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడనమాట. ఆకాష్ వీణా గారింటి పక్కనే ఉంటాడు. ఆకాష్ పోలీస్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాడు అనమాట. ఆకాష్కి ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరేమొచ్చి అర్జున్. ఆకాష్ అర్జున్ వీణా గారి ఇంటి పక్కనే ఉంటారనమాట. అర్జున్ ఏమో మ్యూజియంలోని వర్క్ చేస్తూ ఉంటాడు. ఆకాష్ ఎప్పుడు వచ్చి వీణా ఆంటీ అని పలకరిస్తూనే ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ అనుజ్ కన్నా ఆకాష్ ఎక్కువ కొడుకులా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఏమన్నా పాపం ఒక్కసారైనా వచ్చి కనీసం నెలలో 2-3 సార్లైనా వాళ్ళ ఇంటికి వచ్చి ఆవిడతో కబుర్లు చెప్పి వెళ్తూ ఉంటాడు. ఆకాష్కి ఏమనిపిస్తుందంటే అనుజ్కి ఎన్నిసార్లు చెప్పినా వాడికి బుద్ధి రాదు. ఆఫీస్ అని తల్లిని లక్ష్య చేయట్లేదు. ముందు వేరే విషయం, కానీ ఇప్పుడు ఆంటీ ఒంటరిగా ఉన్నప్పుడైనా ఆంటీ గురించి ఆలోచించాలి కదా అని, సర్లే నేనైనా వెళ్ళి అప్పుడప్పుడు ఆంటీకి పలకరిస్తే ఆవిడైనా కొంచెం అలాగైనా ఆవిడ మనసు కుదుట పడుతుంది అని ఆకాష్ వెళ్ళి వాళ్ళ వీణా ఆంటీ దగ్గర కూర్చొని ఏదో ఒకటి మాట్లాడేసి ఆవిడ ఏమైనా చేసిన మంచి ఫుడ్ ఐటమ్స్ తిని మెచ్చుకుని వెళ్తాడనమాట. వీణా గారికి కూడా ఆకాష్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుండి తెలుసు కదా, అనుజ్ ఆకాష్ కలిపే స్కూల్కి వెళ్ళేవారు. ఆకాష్ని చూసినప్పుడల్లా ఆమెకు అనుజే గుర్తొస్తాడు. ఇలా అయినా ఆమె అనుజ్ని ప్రేమని పొందుతున్నాను అని అనుకునేదన్నమాట. ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే వీణా గారి ఎంపోరియం ఆపోజిట్గా ఒక చిన్న డేరాలు అవి వేసి ఒక చిన్న టెంట్ లాగా ఒక షాప్ పెట్టారు. ఆ షాప్లో అన్నీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఒక రకంలో లేవు. ఒక్కో రకం, ఒక బ్రాస్ పాటు, ఒక సిల్వర్ చైను, ఒక సిల్వర్ కప్పు, అలా రకరకాల ఐటమ్స్, ఐరన్ వస్తువులు, రకరకాలు అస్సలు సంబంధం లేని వస్తువులన్నీ కలిపి ఆ షాప్లో పెట్టారనమాట. ఒక అబ్బాయి అవన్నీ అమ్ముతున్నాడు. అయితే వీణా గారికి ఆ షాప్ చాలా విచిత్రంగా తోచింది. ఏంటబ్బా సంబంధం లేనివి అమ్ముతున్నాడు, బంగారం రంగులో ఉన్న మేకులు అమ్ముతున్నాడు, అదేదో సుత్తి అమ్ముతున్నాడు, ఏమిటో అసలు సంబంధం లేని ఐటమ్స్ ఒకే షాప్లో అమ్ముతున్నాడు ఏంటో అని ఆమెకు అనిపించింది. కానీ చాలా గమ్మత్తుగా అనిపించింది. ఓసారి సర్లే ఆ టెంట్కి వెళ్ళి చూద్దాం అనుకుంది. ఎంపోరియంలో 2 అమ్మాయిలకి షాప్ అప్పచెప్పి వెళ్ళింది. వెళ్ళగానే ఆమె దృష్టిని ఒక సిల్వర్ కప్ ఆకర్షించింది. ఆ సిల్వర్ కప్ చూడగానే ఆమెకి చాలా నచ్చేసింది. అబ్బా ఎంత బాగుందో అనుకుంది. ఆ సిల్వర్ కప్ని అడిగింది చూస్తా అని. ఆ అబ్బాయి తీసిచ్చాడు. ఆ కప్పు పట్టుకొని ఇటు అటు తిప్పింది. ఆమెకు ఆ కప్పు చాలా అందంగా కనిపించింది అనమాట. చాలా అపురూపంగా దాన్ని చేతిలో పెట్టుకొని ఆహా ఇది ఎంత బాగుందో అనుకుంది. బాబు ఈ కప్పు ఎంతమ్మా అని అడిగితే ఇది మామూలు కప్పు కాదండి, చాలా విలువైన కప్పు, మీరు ముచ్చట పడ్డారు కాబట్టి పోనీ ఒక 3000 ఇచ్చి తీసుకెళ్ళండి అంటే, ఏంటి కప్పుకు 3000? దాని సైజ్ చూసావా, దానికి ఎందుకు అబ్బాయి 3000 అని అడుగుతుంది. అడిగితే ఏంటి మేడం ఇది చాలా గొప్ప కప్పు, చూడండి అక్కడున్న షాప్ నుంచి మిమ్మల్ని ఇక్కడ దాకా రప్పించి మిమ్మల్ని అడిగేలా చేసిందంటే నేనేం కప్పు చూసి రాలేదు బాబు, మామూలుగా మీ షాప్కి వచ్చాను అంటే, ఏదైనాను మీరు రాగానే మీ దృష్టిని ఆకర్షించింది కదా మేడం, అంటే ఈ కప్పులో ఏదో ఉంది కదా, ఒకసారి ఆలోచించండి అంటాడు. ఏం లేదు, దీనికి నేను అంత డబ్బు తగలేయలేను, వదిలేసేలే ఇంకేం వస్తువులు ఉన్నాయి అంది. అందుకని అబ్బాయి చూపిస్తూ ఉన్నాడు కానీ ఈమె దృష్టి మాత్రం ఆ కప్పు మీదే వెళ్తుంది. ఇదెంత అదెంత అని అడుగుతుంది కానీ మళ్ళీ ఆ కప్పు వంకి చూస్తుంది.
సరేలే, ఇచ్చే రేటు చెప్పు, 3000 మరీ ఎక్కువ అనిపిస్తుంది అండి. అంటే మేడం, నేను మీకే తగ్గించి ఇచ్చాను, ఇంకా దానికి తోడు మీరు మళ్ళీ తగ్గించమంటే ఎలా మేడం, పైసా కూడా తగ్గదంటే సర్లే పో అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఇంటికి వెళ్ళాక కూడా ఆమెకి ఆ సిల్వర్ కప్పే కనిపిస్తుంది. అబ్బా, కప్ ఎంత అందంగా ఉందో, అసలు ఆ కప్పులోని టీ పోసుకొని తాగాలని కూడా మనసు రాదు, ఆ కప్పుని చూస్తూనే ఉండొచ్చు అనుకుంది. ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఆ ఆకారం అది ఎంత అందంగా ఉంది, ఎవరు చేశారో ఏంటో. తీసుకోనా, తీసుకోవడంలో ప్రమాదం లేదు కానీ ఎందుకులే అంత డబ్బు ఒక చిన్ని కప్పు కోసం పడేయడం అని అనిపిస్తుంది, అవసరమా అనుకుంది. అలా అనుకుంది కానీ రోజు ఎంపోరియంకి వెళ్ళడం, ఆ షాప్ వైపు ఒక కన్ను వేయడం, ఆ షాపులోని ఆ కప్ ఇంకా వాడు కూడా చక్కగా ఆ కనిపించేలాగా డిస్ప్లేలోనే పెట్టాడనమాట. ఆ కప్పు చూడడం, ఎవరైనా కొనుంటారా, ఎవరైనా కొన్నారా అని రోజు పొద్దున వెళ్ళగానే చూసేది. ఆ కప్ అలాగే ఉంది, కొననా వద్దా, కొననా వద్దా, ఈ పిచ్చి ఎక్కువైపోయింది. ఇంకా ఆఖరికి రెండో రోజు సాయంకాలానికి మాత్రం డిసైడ్ అయిపోయింది, పోతే పోయేలే, ఎన్ని చీరలు కొనలేదు, ఎన్ని వీటికి తగలేదు, ఒక కప్పు కొనలేనా అని చెప్పి వెళ్ళి మొత్తానికి కప్పు కొంటాను బాబు అంటది. అంటే 3500 మేడం అంటాడు. అదేంటి అబ్బాయి, నువ్వే కదా 3000 అన్నావు, ఇప్పుడు మళ్ళీ 500 పెంచావేంటి అంటే, అవును మేడం, అప్పుడు మీరు అడిగినప్పుడు దాని వాల్యూ అది, ఇప్పుడు ఈ కప్ గురించి ఎంతమంది వచ్చారో తెలుసా, ఎంతమంది అడిగారో తెలుసా, 5000 ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. నేనే సర్లే, మీకు ఇష్టము, ఏదో రోజు మీరే వచ్చి కొంటారని చెప్పి నేను మీ గురించి అట్టి పెట్టుంచాను, ఇన్నాళ్ళు చేశారు కాబట్టి 500 ఎక్స్ట్రా వేసాను, ఇంకా 500 వేసాను కాబట్టి సంతోషించండి, 1000 చేస్తే ఏం చేస్తారు అన్నాడు. అంటే సర్లే, ఇంకెందాగో 3000 దాకా తగ్గించాను, ఈ 500తో మాత్రం నేను ఏమైనా బిల్డింగ్ కొనేస్తానా ఏంటి, సర్లే తీసుకో అని చెప్పి ఇచ్చి కప్పు తెచ్చేసుకుంది. ఆ కప్పు ఇంటికి రాగానే ఎంత హ్యాపీ అయిపోయిందో, అందరికీ కనిపించేలాగా డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టింది, పక్కనున్న వస్తువులన్నీ పక్కన విసిరేసింది, కప్పే అందంగా కనిపించేలాగా అలా కప్పుని చూస్తూనే ఉంది. ఆ కప్పుని చూస్తూ మరిచిపోయింది. ఆమె ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ వాళ్ళకి చూపించేది ఈ కప్పే. వాళ్ళు అన్నారు, చాలా బాగుంది, చాలా ఆకర్షణీయంగా ఉంది అని. తను సరదా పడింది, అవునవును, ఈ కప్పు నాకు ఎలా వచ్చిందో తెలుసా, మా అబ్బాయే కొనిచ్చాడు అంది. అంటే అబ్బా, మీ అబ్బాయికి నువ్వంటే ఎంత ఇష్టమో, ఎంత విలువైన వస్తువులు కొనిస్తున్నాడో అని మెచ్చుకున్నారు. అంతేకాదు, ఈ విషయం తెలిసి వీధిలోని వేరే వేరే వాళ్ళు కూడా, ఏమండి, మీ ఇంట్లో చాలా అందమైన కప్పు ఉందంట కదా, ఒకసారి చూపిస్తారా అని వచ్చి చూడడం, ఆ కప్పును పట్టుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఆమె కూడా, ఆమెకు ఒక పెద్ద విలువైన ఆస్తిలాగా ఫీల్ అయిపోయేది ఆ కప్పుని చూసి. రోజు వాడినా వాడకపోయినా ఊరికినే ఆ కప్పుని తుడిచి చాలా సరదా పడిపోయేది. అసలు పేరుకు ఆమె టీ కప్పు కొన్నది అన్న మాటే గాని ఏనాడు అందులోని టీ పోసిన పాపాన్ని పోలేదు. ఎక్కడ ఆ కప్పు పాడైపోతుందో అని అపురూపంగా అలా రోజు అదే డైనింగ్ టేబుల్ మీదే పెట్టేది కానీ అది ఎప్పుడూ వాడలేదు. ఇది ఇలా ఉండగా ఆకాష్ ఇంకా అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. రాగానే, రా బాబు, రా కూర్చో అని చెప్పి టీ పెడతాను అని చెప్పి టీ కలుపుకొని వచ్చింది, కొన్ని స్నాక్స్ కూడా తెచ్చింది. అప్పుడు అర్జున్ ఆ టీ కప్ వైపు చూశాడు, చూసి కొంచెం షాక్ అయ్యాడు. ఏంటిది, ఇది ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాడు. సరేలే అని ఊరుకున్నాడు. ఈలోపు అర్జున్ అన్నాడు, ఆకాష్ అన్నాడు, ఏంటంటే ఏదో కొత్త ఐటెం వచ్చినట్టుంది ఇంటికి అంటే, అవును బాబు, ఇదిగో ఈ కప్పు మీ ఫ్రెండే పంపించాడు నాకు అంటే, అవునా, అనుష్ పంపించాడా ఆంటీ మీకు అంటే, అవునమ్మా, మీ ఫ్రెండే పంపించాడు, చాలా బాగుంది కదూ, నాకు ఇలాంటి వస్తువులు ఇష్టం అని వాడికి బాగా తెలుసు, అందుకే పంపించాడు అంది. అంటే అప్పుడు అవునా అనేసి ఊరుకున్నాడు. కానీ అర్జున్ ఈలోపు ఫోన్ ఓపెన్ చేసి ఏమిటేమిటో చూసేసుకుంటున్నాడు. కాసేపు చూశాక, సరే ఆంటీ, మేము బయలుదేరుతాం, ఆకాష్ రా బయటికి అంటాడు. అప్పుడు ఏంట్రా సడన్గా అప్పుడే వెళ్ళిపోదాం అంటున్నావు అని మెల్లగా అన్నాడు అనమాట. నువ్వు రా చెప్తాను నీకు అన్నాడు.
సరే అని ఓకే ఆంటీ వస్తాను అంటే, ఏంటి బాబు ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు అంటే, పనుందా ఆంటీ అంటే, సరే ఈసారి మాత్రం కొంచెం ఉండేలా రా బాబు అంది. బయటికి వెళ్ళగానే అర్జున్ అంటాడు ఆకాష్తోని, నీకు విషయం తెలుసా, ఆ కప్పు చాలా విలువైన కప్పు. యాక్చువల్లీ అది దాని వెనుకన రాయల్ సీల్ ఉంది. బ్రిటిషర్స్ ఎన్నో సంవత్సరాల క్రిందట వాడింది. ఆ కప్పు సింగిల్గా ఉంది కాబట్టి ఇలా ఉంది. ఆ మొత్తం సెట్ కలిపి ఉంటే ఇప్పుడు మామూలు ధర కన్నా 100 ఎక్కువ ఖరీదు చేసేది ఆ కప్పు అంటాడు. అంటే అప్పుడు ఆకాష్ అంటాడు, అవునా, అలాంటి కప్ప ఆంటీ దగ్గర ఎందుకు ఉంటుందిరా, వీణా ఆంటీ నార్మల్గా ఏదో కొనుక్కున్నారు, దానికి అంత చరిత్ర ఎందుకు ఉంటుంది అంటే, అవునరా, ఆంటీకి అవన్నీ తెలుసని నేను అనట్లేదు, తెలియక కొనేసుకున్నారు. యాక్చువల్లీ ఆ అమ్మినవాడు ఈ దొంగతనం చేసిన ఐటమ్స్ అమ్ముతున్నాడు. ఆ అమ్మినోడికి కూడా దాని విలువ తెలీదు. తెలిస్తే ఆ 3500కి ఇవ్వడు, ఇంకా ఎక్కువే ఛార్జ్ చేస్తాడు. అసలు అమ్మకానికే పెట్టడు. వేరే విధంగా దాన్ని ఇల్లీగల్గా అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఆ అమ్మేవాడికి కూడా దాని విలువ తెలీదు. యాక్చువల్లీ ఈ సెట్ మొత్తం కలిపి ఉంటే ఇంకా ఖరీదు చేసేది. ఈ సెట్ మొత్తానికి రాయల్ సీల్స్ ఉంటాయన్నమాట. ఆ సీల్ బట్టి ఆ సెట్ అంతా ఎంత విలువైందో మనం చెప్పచ్చు. అసలు కప్పు చూడగానే నాకు కొంచెం అనుమానం అనిపించింది. అందుకే నేను తిప్పి చూశాను. ఆ రాయల్ సీల్ కనిపించింది. అది 100% న్యాచురల్, 100% ఒరిజినల్ కప్పేరా అంటాడు. అవునా, మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏముంది, మనం అఫీషియల్స్కి అప్పచెప్పాలిరా, అది మ్యూజియంలో ఉండాల్సిన కప్ అంటే, అయ్యయ్యో లేదురా, ఆంటీ ఎంతో ఇష్టంగా కొనుక్కున్నారు, అలా ఎలా చేస్తామంటే, అదేంట్రా నేను ఒక మ్యూజియంలో పనిచేస్తున్నాను, ఇది నా కనీస బాధ్యత, అయినా నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్వి, ఇలా ఎలా అంటావంటే, అది కాదురా, వీణా ఆంటీ అమాయకురాలురా, ఆవిడకి ఏం తెలియదు, ఆమెని మనం ఎక్కడైనా ఇరికిస్తామేమో అని నాకు భయంగా ఉంది అంటే, నీ మొహం, ఆంటీకి ఏం జరగదురా, జరిగేటట్టు అయితే నేను ఒప్పుకుంటానా ఏంటి, ఏం లేదు, ఆంటీనే నెమ్మదిగా ఒప్పించి విషయం మొత్తం చెప్పి ఆవిడ దగ్గర నుండి తీసుకొని మ్యూజియంలో పెడదామని ఉందాం, ఆ డబ్బులు ఏదో ఆంటీకి ఇచ్చేద్దాం అంటే, ఆంటీ డబ్బుల గురించి వర్రీ అవ్వర్లే, ఇష్టంగా కొనుక్కున్నారు, ఇలా అయిందా అని బాధపడతారు అంటే, అంతేలే, ఆవిడే కొనుక్కున్నారు కదా, వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు అంటారు అంటే, వాడి మొహోరా, వాడిని నేను ఎన్నోసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను, వాడు దొరకడు, వాళ్ళ అమ్మకి వాడంత అపురూపంగా కొనే సీనే లేదు, ఆంటీయే కొనుక్కున్నారు, కానీ తెలుసు కదా తల్లి మనసు, నా కొడుకు కొనిచ్చాడు, నా కొడుకు ఇది చేశాడు అది చేశాడు అని గొప్పలు చెప్పుకుంటారు తప్పితే వాడేమీ ఆంటీకి కొనివ్వలేదు అంటాడు. అంటే సరే అయితే పద ఆంటీకి విషయం చెప్దాం అంటారు. వాళ్ళు వెళ్తారు, వీణా గారికి విషయం చెప్తారు. ఆంటీ, యాక్చువల్లీ ఇది మ్యూజియంలో ఉండాల్సిన ఐటము, ఎవరో దొంగలించబడ్డ వస్తువుల్ని అమ్మిన వాడి దగ్గర మీరు కొనుక్కున్నారు అంటది. అంటే ఆవిడ అంటారు, అవునా, లేదు బాబు, ఇదిగో ఎంపోరియం ఎదురుగా ఉన్న టెంట్ దగ్గర అవన్నీ అమ్ముతున్నారు అంటే, అది నిన్న తీశారు కదా ఆంటీ అంటే, అవునవును తీసేశారు, నేను ఇది కొనుక్కొని చాలా రోజులైంది కదా అంటది. అంటే అప్పుడు ఆయన అంటారు, అవునా ఆంటీ, అది ఎవరో దొంగలించి అమ్మారు, ఆ అమ్మినవాడు కూడా, వాడికి కూడా దాని రియల్ వాల్యూ తెలియదు, అందుకే మీకు ఇంకా తక్కువకే అమ్మాడు, ఇది చాలా విలువైంది, అయినా ఇది మన బాధ్యత, మన మ్యూజియం వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళు దాన్ని ఏం చేస్తారో వాళ్ళు అది డెసిషన్ తీసుకుంటారు, ఇది మనది కాదు, రేపు పొద్దున్న ఈ కప్పు ఎవరి కళ్ళమంట పడినా మీకే నష్టం, మిమ్మల్ని తప్పుగా చూస్తారు అంటారు. అంటే అవునా, మరి ఇప్పుడు ఈ కప్ నా దగ్గర ఉంది కదా, నన్ను అరెస్ట్ చేస్తారా అన్నారు వీణా ఆంటీ. లేదా ఆంటీ, మిమ్మల్ని అరెస్ట్ చేయరు, ఇందులో మీ తప్పేముంది, మీరు జస్ట్ కొనుక్కున్నారు కదా, అయినా నేను అర్జున్ ఉన్నాం కదా మీ తరపున మాట్లాడడానికి అంటే, సరే బాబు, సరే అంటారు. అయితే ఆంటీ, మేము మిమ్మల్ని 2 రోజుల్లో కలుస్తామని కప్పు పట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక 2 రోజుల తర్వాత మళ్ళా ఆకాష్, అర్జున్ ఆవిడ దగ్గరికి వస్తారు. వచ్చి, ఆంటీ, మేమందరితో మాట్లాడాం, అంతా ఫిక్స్ చేసాం, అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కప్పుని మ్యూజియంకి వీణా గారు డొనేట్ చేశారు అని చెప్తాము అంటాడు. అంటే అప్పుడు వీణా గారు అంటారు, అవునా అంటే, అవును,
మీ ఫోటో పెడతాము, మీరే డొనేట్ చేశారని కూడా చెప్తాము అక్కడ అని చెప్తారు. అప్పుడు వీణా గారు అంటారు, లేదు లేదు, అనుజు నాకు కొనిపెట్టాడు, నేను మీకు డొనేట్ చేశాను అని మా ఇద్దరి పేర్లు చెప్పండి అంటారు. ఆ మాట వినగానే చాలా బాధ అనిపిస్తుంది ఆకాష్కి. తల్లికి కొడుకు మీద ఎంత తాపత్రయమో అనుకున్నాను. అయితే ఏం చేస్తాడు, సరే ఆంటీ అంటాడు. అయితే ఈ మొత్తం విషయాన్ని మెయిల్ చేసి అనుజ్కి పంపిస్తాడు. పంపించి చెప్తాడు, నీకేమాత్రం బుర్రున్నా నువ్వు ఈ మెయిల్ చదివినా కొంచెమైనా మీ అమ్మ ఫోన్ ఎత్తు, లేకపోతే ఫోన్ చేసి కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడు. ఎలాంటి తల్లిని నువ్వు దూరం చేసుకుంటున్నావో, ఎలాంటి ప్రేమను దూరం చేసుకుంటున్నావో అర్థం చేసుకో అంటాడు. అక్కడ యుఎస్లోని అనుజ్ చాలా కష్టపడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు. కానీ తన బాస్ మాత్రం ఆ క్రెడిట్ మొత్తం కొట్టేసి, అనుజ్ ఏం చేయలేదు, మొత్తం నేనే చేశాను, నా ఐడియా అని చెప్పి తనే మార్కులు కొట్టేస్తాడు అందరి దగ్గరను. అతనికి బాగా పే రైజు అన్నీ వస్తాయి అన్నమాట. అనుజ్ చాలా బాధపడతాడు. ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి నేను చేసిందంతా మొత్తం ఈయన లాగేసుకున్నాడు. అతను దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఆయన దగ్గర సరిగ్గా సాక్ష్యాలు కూడా లేవన్నమాట. ఇంత కష్టం వృధా పాలైంది అనుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మెయిల్స్ చెక్ చేసుకుంటుంటే అప్పుడు ఆకాష్ మెయిల్ కనిపిస్తుంది. వీడెందుకు ఇప్పుడు మెయిల్ చేశాడు అనుకుంటాడు. సర్లే చూద్దాం, నాకు ఎలాగో ఆఫీస్ మెయిల్స్ చూసే మూడ్ లేదని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి మొత్తం తెలుసుకుంటాడు. వెంటనే కళ్ళల్లో తనకు తెలియకుండానే నీళ్ళు వస్తాయి. చాలా సంవత్సరాల తర్వాత ఏడుస్తున్నాడు అనుజ్. నా తల్లికి నేనంటే ఇంత ఇష్టమా, ఆమెకి దక్కిన కీర్తి కూడా నాకే ఇచ్చేసింది. కనీసం నేను ఆవిడతో ఫోన్ చేసి 2 నిమిషాలు కూడా మాట్లాడలేదే. ఇంత చాకిరీ చేసి, ఇంత కష్టపడి, ఇంత తిరిగితే ఈ ఆఫీస్లోని నాకు కనీసం నాకు రావాల్సిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. కానీ ఏమీ చేయకున్నా, నా నుంచి ఏమీ ఆవిడకి రాకున్నా ఆమె నా గురించి ఇంత తప్పిస్తున్నారా అని అనుకుని వెంటనే ఇండియాకి టికెట్ బుక్ చేసుకుంటాడు. ఇండియాకి వచ్చి వాళ్ళ అమ్మని కౌగిలించుకొని గట్టిగా ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది. ఆల్రెడీ కప్పు పోయింది అన్న బాధలో ఉంది. అమ్మకి బోర్గా బాధగా అనిపిస్తుంటే కొడుకుని చూడగానే ఇంకా కప్పు లేదు, ఏమీ లేదు, అన్ని ఆలోచనలు తొలగిపోయాయి. వెళ్ళి కొడుకుని గట్టిగా కౌగిలించుకుంది. అప్పుడు వాళ్ళ అబ్బాయి అన్నాడు, అమ్మ నన్ను క్షమించమ్మా, నిన్ను సరిగ్గా చూసుకోనందుకు అని. ఏం లేదు బాబు, నువ్వెప్పుడు నన్ను చక్కగానే చూసుకుంటావంటే, లేదమ్మా నేను మొత్తం తెలుసుకున్నాను ఆ కప్పు గురించి. ఆఖరికి ఆ మ్యూజియంలో నీకు వచ్చిన ఆ పేర్లో కూడా నువ్వు నాకే వాటా ఇచ్చేసావమ్మా, నీ గురించి ఏం ఉంచుకోవా అంటే, నా బంగారి తండ్రి, నాది ఏదున్నది నీదే కదరా తల్లి, నీకు ఆ కీర్తి దక్కితేనే కదరా తల్లికి వచ్చింది ఆనందం అంటుంది. అప్పుడు వెంటనే అమ్మ ఇంకా చాలమ్మా, ఈ ఎంపోరియం అది అమ్మేసే, పద యుఎస్ వెళ్ళిపోదాం, నువ్వు నాతో పాటు ఉందువు అంటే, అదేంట్రా సడన్గా అలా అంటున్నావేంటి అంటే, వద్దమ్మా నువ్వు ఇక్కడ వద్దమ్మా, నాతోనే ఉండు, ఇన్నాళ్ళు నేను నీకు విధించిన శిక్ష చాలు, ఇంకా చాలు, మన ఇద్దరం చక్కగా యుఎస్లో ఉందాం అంటే, మరి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటే, చేద్దులే అమ్మా, చేస్తే ఆ అమ్మాయి కూడా నాతోనే యుఎస్ వస్తుంది, ముగ్గురం కలిసి హ్యాపీగా ఇంట్లో ఉంటాం, అంతేగాని ఇంకా నువ్వు వేరే ఆంక్షలు ఏం పెట్టుకోకు, ఏ ఆలోచనలు మనసులో ఉంచుకోకు, బయలుదేరు, నేను కూడా నీకు పాస్పోర్ట్ అప్లై చేస్తాను, అన్నీ చేస్తాను, ఒక 5-6 నెలలు నేను ఇప్పుడు ఇండియాలోనే ఉంటాను, ఇంత కష్టపడి చేస్తే నాకు ఉద్యోగంలో ఏమీ రాలేదు, కనీసం నా తల్లి సేవ చేసుకుంటే అప్పుడైనా దేవుడు నన్ను క్షమిస్తాడేమో అంటే, నువ్వెప్పుడు చల్లగా ఉంటావు నాన్న, నువ్వెప్పుడు ఆనందంగా ఉంటావు, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకని తల్లి అంటుంది. ఇంకా తల్లి కొడుకు హ్యాపీగా ఉంటారు.